ఈ మధ్యకాలంలో ఒక కొత్త వాదన చాలామంది వినే ఉంటారు. ఏంటంటే మనం పిలిచే యేసు అనే పేరు సరైనది కాదట, కేవలం హీబ్రూ భాషలో యెషువా అని పిలిస్తేనే దేవుడు పలుకుతాడని, ఆ పేరులోనే రక్షణ ఉందని కొందరు చాలా గట్టిగా వాదిస్తున్నారు. సాతాను విశ్వాసుల్ని మనుషుల వైపు, ఆచారాల వైపు తిప్పడమే కాకుండా ఇప్పుడు భాష వైపు కూడా మళ్లిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అసలు ఈ వాదన వెనుకున్న నిజమేంటి, దీని వెనుకున్న వాస్తవాలేంటో ఈ విశ్లేషణలో కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ యెషువా మెస్సియా సమాజం వాళ్ళు సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇదే. అంటే యేసు అనే పేరులో రక్షణ లేదా? ఇది చాలా తీవ్రమైన ఆరోపణ కదా. ఎందుకంటే శతాబ్దాలుగా కోట్లాది మంది విశ్వాసులు యేసు అనే నామాన్నే ప్రార్థిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మరి వారి వాదనకు ఆధారమేంటి? వాళ్ళు ఎందుకిలా చెబుతున్నారు? సరే, ముందు వాళ్ల వాదనేంటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. వాళ్ల నమ్మకం దేనిమీద ఆధారపడి ఉందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వాళ్ల వాదనలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, రక్షకుడిని ఆయన అసలు హీబ్రూ పేరు అయిన యెషువాతోనే పిలవాలి. రెండోది, రక్షణ అనేది ఆ పేరులోనే ఉంది, మనం తెలుగులో వాడే యేసు అనే పేరులో లేదట. దీన్ని వివరించడానికి వాళ్ళొక సింపుల్ ఉదాహరణ చెప్తారు. తెలుగులో పిల్లిని ఇంగ్లీష్లో క్యాట్ అంటాం, ఇది ఓకే. కానీ ఒక వ్యక్తి పేరు తెలుగులో రాజేష్ అయితే ఇంగ్లీష్లో కూడా రాజేష్ అనే అంటాం కదా. అంటే వస్తువుల పేర్లు మారొచ్చు కానీ మనుషుల పేర్లు మారకూడదు. కాబట్టి దేవుని పేరును మార్చడం అనేది ఘోరమైన పాపం అనేది వీళ్ల వాదన. ఇదే వాళ్ల వాదనకు పునాది. దేవుని పేరును అనువదించకూడదు, అది మహాపాపం అనేది వాళ్ల గట్టి నమ్మకం. నిజమే, పేర్లను తర్జుమా చేయకూడదు అనే విషయంలో కొంత వాస్తవముంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, యేసు అనే పేరు నిజంగా తర్జుమా చేయబడిందా లేక మరేదైనా జరిగిందా? ఆ కీలకమైన తేడాను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం చర్చను అర్థం చేసుకోవాలంటే మనకు రెండు ముఖ్యమైన పదాలు తెలియాలి. ఒకటి తర్జుమా అంటే ట్రాన్స్లేషన్, రెండవది లిప్యంతరీకరణ అంటే ట్రాన్స్లిటరేషన్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా తెలిస్తే ఈ గందరగోళం మొత్తం మనకు క్లియర్ అయిపోతుంది. ఇక్కడ తేడా చూడండి, చాలా సింపుల్. తర్జుమా అంటే ఒక భాషలోని పదం యొక్క అర్థాన్ని ఇంకో భాషలోకి తీసుకురావడం. ఉదాహరణకు, ఇంగ్లీష్ పదం క్యాట్కు తెలుగులో అర్థం పిల్లి. ఇక్కడ పదం పూర్తిగా మారిపోయింది, కానీ అర్థం మాత్రమదే. కానీ లిప్యంతరీకరణ అంటే ఒక భాషలోని శబ్దాన్ని మరో భాషలోని అక్షరాలను ఉపయోగించి రాయడం. ఉదాహరణకు, శంకర్ అనే పేరును తెలుగులో శంకర్ అని రాస్తాం. ఇక్కడ మనం శబ్దాన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాం, అర్థాన్ని మార్చట్లేదు. దీన్ని ఇంకాస్త స్పష్టంగా చూద్దాం. శంకర్ అనే పేరునే తీసుకుందాం. ఇంగ్లీష్లో షా అనే సౌండ్ ఇచ్చే ఒక్క అక్షరం లేదు, అందుకే దానికి దగ్గరగా ఉండే శబ్దాన్నిచ్చే షా అని రాస్తాం. ఇక్కడ పేరుని తర్జుమా చేయట్లేదు, కేవలం ఆ శబ్దాన్ని ఇంగ్లీష్ అక్షరాలతో మనకు వీలైనంత దగ్గరగా పలకడానికి ప్రయత్నిస్తున్నాం. దీన్నే లిప్యంతరీకరణ అంటారు. కాబట్టి మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఇదే. యేసు అనే పేరును ఎవరు కావాలని తర్జుమా చేయలేదు, అది హీబ్రూ నుండి ఇతర భాషలకు లిప్యంతరీకరణ చేయబడింది, అంటే శబ్దం ఆధారంగా మార్చబడింది. మరి ఈ ప్రక్రియ ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ఇప్పుడు అసలు పేరు యెషువా హీబ్రూ నుండి గ్రీకు భాషలోకి, ఆ తర్వాత ఇతర భాషల్లోకి ఎలా ప్రయాణించిందో చూద్దాం. మనకు తెలుసు కదా, క్రీస్తు శిష్యులు సువార్త ప్రకటించాల్సిన ప్రజలు ఎక్కువగా గ్రీకు మాట్లాడేవాళ్లే. అందుకే ఈ మార్పు చారిత్రకంగా అక్కడే మొదలైంది. హీబ్రూలోని యెషువా అనే పేరును గ్రీకు ప్రజలు ఎలా పలుకుతారు? ఫస్ట్, ఏ అనే సౌండ్ గ్రీకు భాషలో లేదు, సో దానికి దగ్గరగా ఉన్న ఈ అనే శబ్దాన్ని వాడారు. తర్వాత షూ అనే శబ్దం కూడా గ్రీకులో లేదు, దానికి బదులుగా సో అని రాశారు. ఇక యెషువాలోని చివరి అక్షరం వా అనేది దాదాపుగా పలకబడదు, అది సైలెంట్ లెటర్ లాంటిది. కాబట్టి గ్రీకు వాళ్ళు దాన్ని రాయలేదు. చివరిగా గ్రీకు గ్రామర్ ప్రకారం పురుషుల పేర్ల చివర స్ అనే శబ్దాన్ని చేర్చడం ఒక పద్ధతి. అలా యెషువా అనే పదం గ్రీకులోకి వచ్చేసరికి ఈసోస్గా మారింది. గమనించండి, ఇది తర్జుమా కాదు, కేవలం ఒక భాషలోని శబ్దాన్ని ఇంకో భాష లిపిలోకి మార్చడం. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. గ్రీకులోని ఈసోస్ లాటిన్లో ఈసస్గా, ఆ తర్వాత ఇంగ్లీష్లో జీసస్గా, చివరికి మన తెలుగులో యేసుగా ఆయా భాషల లిపిని బట్టి, వాళ్ల ఉచ్చారణలు బట్టి సహజంగా మారింది. ఇదంతా ఒక సహజమైన భాషా పరిణామం మాత్రమే.
ఇదంతా కేవలం భాషకు సంబంధించిన విషయమే కాదు. అసలు బైబిల్ కూడా పేర్లు ఒక భాష నుండి మరో భాషకు మారతాయని చాలా స్పష్టంగా ఒప్పుకుంటోంది. దీనికి బైబిల్లోనే తిరుగులేని సాక్ష్యాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథంలో యోహాను ఒకే దూతకు 2 పేర్లు చెప్తున్నారు. హెబ్రీ భాషలో అతని పేరు అబద్దోను, అయితే గ్రీకు భాషలో అతని పేరు అపుల్లోయోను. అంటే ఒకే వ్యక్తికి 2 భాషల్లో 2 వేరువేరు పేర్లను బైబిలే స్వయంగా నమోదు చేసింది. పేర్లు భాషను బట్టి మారొచ్చు అనటానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి? ఇంకో ఉదాహరణ చూద్దాం. మనం దేవుణ్ణి స్తుతించడానికి ఎప్పుడూ వాడే హల్లెలూయా అనే హీబ్రూ పదం ప్రకటన గ్రంథంలో అల్లెలూయా అని రాయబడింది. ఎందుకలా? ఎందుకంటే గ్రీకు భాషలో హ అనే సౌండ్ లేదు, అందుకే దానికి బదులుగా ఆ వాడారు. ఇది లిప్యంతరీకరణకు బైబిల్లోనే ఉన్న ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇది. అపోస్తలులు అంటే యేసుక్రీస్తు శిష్యులే కొత్త నిబంధనను గ్రీకులో రాసినప్పుడు వాళ్ళు ఉపయోగించిన గ్రీకు మూవప్రతులలో యేసు పేరును యెషువా అని రాయలేదు, ఈ సోస్ అనే రాశారు. ఒకవేళ యెషువా అనే పదాన్నే వాడాలి అనే నియమం ఉండి ఉంటే వాళ్లే కదా ముందుగా అలా రాసుండాలి. వారే లిప్యంతరీకరణ చేసిన పేరును వాడారంటే దానిలో తప్పేమీ లేదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇదంతా చూశాక మనం ఒక స్పష్టమైన ముగింపుకు రావచ్చు. మనం చూసిన భాషాపరమైన, లేఖనపరమైన ఆధారాలను బట్టి ఒక విషయం క్లియర్ అవుతుంది. దేవుడు సర్వభాషలకు సృష్టికర్త. ఆయనకు భాషల మధ్య భేదం లేదు. ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో ఏ భాషలో పిలిచినా ఆయన పలుకుతాడు. పేరు యొక్క ఉచ్చారణ కన్నా పిలిచేవారి హృదయం దేవునికి చాలా ముఖ్యం. కాబట్టి ఇలాంటి భాషాపరమైన వాదనలతో మన విశ్వాసాన్ని గందరగోళపరిచే బోధల పట్ల చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. చివరిగా ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. అనంతమైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి మనం సృష్టించుకున్న ఈ భాషలు పరిమితం చేయగలవా? మనం మాట్లాడే భాష, మన ఉచ్చారణ ఆయన శక్తిని ఎప్పుడైనా అడ్డుకోగలవా? ఈ విషయం గురించి ఆలోచిద్దాం. వందనాలు.